సర్వానికి అధికారి, సర్వము ఆయన చేతిలో ఉంది, సర్వాధికారి అంటాం. కాబట్టి ఈ సర్వాధికారి అయిన దేవుని మాటలు మనం విని ఆ మాటలు హృదయంలో ఉంచుకోవాలి. ఎందు గురించి అంటే దేవుడు మనం లోకంలో నుంచి ఆయన రాజ్య నివాసులుగా చేసిండు, లోకంలో నుంచి ఆయన బిడలుగా మార్చుకున్నాడు. మరి మనమంతా ఎక్కడున్న వాళ్ళం? లోకంలో బ్రతికిన వాళ్ళం, లోకంలో బ్రతుకుతూ, లోకంలో జీవిస్తూ, లోకంలో సంచరిస్తూ, అంత లోకానుసారంగా బ్రతికిన వాళ్ళం. కానీ ఆయన సంకల్పం అది కాదు. ఆయన సంకల్పం ఏంది? నా బిడ్డలు పరలోక బిడ్డలుగా జీవించాలన్నదే ఆయన సంకల్పం. అందరికీ, మానవులందరి గురించి ఆయన ఏం చేసిండు? తన ప్రాణం నిచ్చిండు, సిలువలో బలి అయిండు. 39 కొరడా దెబ్బలు అంటే అలాగ 39 కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు కొడితే మరి శిక్ష పూర్తి అయినట్లు. కాబట్టి అలాంటి 39 కొరడా దెబ్బలు ఎన్ని తిన్నాడో తెలియదు. మరి ఆయనకు ఎక్కడ సూది మోపినంత స్థలం కూడంగా లేకపోయింది, అంతటా కొరడా దెబ్బలే. తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళు చేతులకు మేకులు. ఇదంతా దేవుని చిత్త ప్రకారంగానే ఆయన మన గురించి మానవాళిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి మన అందరి గురించి తన రక్తము కార్చి, రక్తంలో కడిగి తన ప్రాణాన్ని పెట్టిండు. మరి ఎవరు కూడా తన ప్రాణాన్ని మన గురించి పెట్టరు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రాణంని సిలువలో బలంగా పెట్టిండు. మనల్ని పాపం నుంచి విమోక్షించి ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు. కాబట్టి మరి మంచి పోరాటం పోరాడే వాళ్ళుగా మనం ఉండాలి. ఎందు గురించి అంటే మరి ఒక భక్తుడు అంటున్నాడు, మరి బైబిల్లో 2 కొరింథీ పత్రికలో మనం చూసినట్లుగా ఉంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు చక్కటి వర్తమానం తెలియపరుస్తుంది. 4వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లుగా ఉంటే మరి 6వ వచనం 7వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటుంది? నేనిప్పుడే ప్రాణార్పణము పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించిందిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతకును అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. మరి అపోస్తలుడైన మరి తిమోతి గారు మనకు, అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరచబడుతున్నాడు. ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడినటం పౌలు గారు యేసుక్రీస్తులో ఉండి. మరి ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. వృద్ధుడయ్యిండు, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. కాబట్టి మరి ఏమంటున్నాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని. మరి అపోస్తలుడైన పౌలు గారు మంచి పోరాటం పోరాడినవాడు. ఆయన పరుగు కడముట్టించుకున్నాడు. పరుగు అంటే ఏంది? పరుగు అంటే ఉరుకుడు, పరుగు పందెం. మనం పోరాడేది క్రీస్తులో పరుగు పందెముగా ఉండాలి. ఎట్లంటే ఇప్పుడు పరుగు పందెంలో ఎంతోమంది ఉరుకుతుంటారు. మరి అందరూ బహుమానాలు తీసుకుంటారా? ఫస్ట్ సెకండ్ అయిన వాడే బహుమానం తీసుకుంటాడు. ఆ పరుగు పందెంలో మనం కూడా ఫస్ట్గా ఉండాలి. ఆ ఫస్ట్గా పరుగు పందెం చేసిన వానిగా మనం బ్రతకాలి. కాబట్టి ఫస్ట్గా ప్రైజ్ కొట్టేవాడుగా మనం బ్రతకాలి. మరి అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడు మనకు తిమోతి పత్రికలో? మరి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. మనం ప్రభులో ఉండి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన నమ్మకాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మనం చనిపోయిన తర్వాత ఏముంటుంది మనకు? నీతి కిరీటం, పరలోకం. నీతి కిరీటం దాచబడి ఉంటుంది. ఆ నీతి కిరీటం మనకే కాదు, మనతో పాటు వెంబడించిన వారు అందరికీ న్యాయంగా, విశ్వాసంగా, మరి దేవునిలో స్థిరులుగా ఉండి, నమ్మకంగా ఉండి బ్రతికిన వారికి, నమ్మకంగా ఉండి బ్రతికి చనిపోయిన వారికి ఏముంటుందంట?
నీతి కిరీటం. ఎట్లంటే ఈ లోకంలో మనమందరం ఒకరోజు చనిపోతాం. ఏదో మన సావు మనకు తెలియదు, ఎట్లా వస్తామో తెలియదు, కానీ ఒకరోజు మాత్రం మన ఇల్లు నీడుస్తాం, ఈ లోకాన్ని ఇడుస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరణం వరకు మనకు నమ్మకంగా బ్రతకాలి, మరణం వరకు నమ్మకంగా జీవించాలి. మరణం వరకు మనము నమ్మకంగా బ్రతికి నమ్మకంగా జీవించి నమ్మకమైన దాసులుగా మనం ఉండాలి. కాబట్టి మరి ఇంకొక మాట మనం చూస్తాం, నమ్మకం గురించి ఇంకొక మాట మనం చూస్తాం. 2 దినవృత్తాంతములు 31వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, 2 దినవృత్తాంతములు ఇక్కడ ఒక మాట మనకు తెలియపరచబడుతుంది. 2 దినవృత్తాంతంలో మరి 31వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ మనకు చక్కటి వర్తమానం హిజ్కియా గురించి చెప్పబడుతుంది. 20 నుంచి చూస్తే, హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హిజ్కియా మంచి రాజు, దేవుని దృష్టికి నీతిమంతుడు, భక్తిపరుడు హిజ్కియా. మనము హిజ్కియా గురించి రాజుల గ్రంథంలో చూస్తాం, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చూస్తాం. మరి ఈ హిజ్కియా మంచి పరిపాలకుడు, మంచి రాజు. అయితే ఈ హిజ్కియాకు ఒకసారి మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మా మరణకరమైన రోగం వస్తే ఏం చేసిండు? మరి దేవుడు ఒక దూతతో పంపించిండు. ఓ దూతని పంపించి, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, ఇక బ్రతకవంట అని చెప్పుపో హిజ్కియాకు అని చెప్పి ఆ దేవుడు ఒక దూతని పంపిస్తే, మరి ఆ దూత వచ్చి ఏమంటుంది? హిజ్కియా నువ్వు మరణమవుతావంట, దేవుడు నాకు చెప్పి తోలిండు, నువ్వు బ్రతకవంట అని చెప్పి అంటే అప్పుడు హిజ్కియా ఏం చేసిండు? మనుషులు చెప్తే అబద్ధమవుతుంది, కానీ దేవుడే స్వయంగా వచ్చి ఆ దూతను పంపించి చెప్తే అబద్ధమవుతుంది? అది కాదు. కాబట్టి అప్పుడు హిజ్కియా ఏం చేసిండు? అయ్యో నేను మరణమవుతున్నా అని చెప్పి మరి దేవునికి ప్రార్థన చేసిండు. ఎట్లా ప్రార్థన చేసిండు? గోడ వైపు ముఖం పెట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిండు. మనం రాజుల గ్రంథంలో చూస్తాం. ఆ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన దేవుని వైపు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడు మళ్ళీ అదే దూతని పంపించిండు. పంపించి ఇక నువ్వు బ్రతుకుతావంట మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతుకుతావంట, నువ్వు భయపడకు అని చెప్పి మళ్ళీ తోలిచి, ఆ విధంగా దేవుని దీవెనలు అందుకున్నవాడు ఎవరు? హిజ్కియా. కాబట్టి ఆ హిజ్కియాకు రోగం రావడానికి కూడా కారణం ఏంటంటే, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మంచి పని చేసినప్పుడు ప్రజలు పొగుడతారు కదా,